బిగ్ బాస్ హౌస్లో రచ్చ జరుగుతోంది. సోనియా ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పుడు హౌస్లో అసలైన ఆట మొదలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్కి మార్నింగే టాస్క్ ఇచ్చాడు. నాగమణికంఠ తన డ్యాన్స్తో అదరగొట్టాడు. సూపర్ మచ్చి సాంగ్కి మణికంఠతో పాటు నయనిక కూడా స్టెప్పులేసింది. ఆ తర్వాత నబీల్కి పన్నీ టాస్క్ ఇచ్చాడు. స్పూన్తో బకెట్ నీళ్ళు నింపాలని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత మణికంఠ యష్మితో కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందని అన్నారు బిగ్ బాస్. దాంతో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. పృథ్వీ గెటప్ చూసిన విష్ణుప్రియ అయితే తెగ సిగ్గుపడుతోంది. ఇక ఈ గేమ్లో కాంతారా టీం గెలవడంతో వాళ్ళకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. దాంతో సర్వైవల్ టాస్క్ పూర్తవ్వడంతో అన్ని గేమ్స్లో ఎక్కువ ఎవరు గెలిచారో వాళ్ళకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్. కాంతారా టీంకి పవర్ లభించింది. ఆ తర్వాత క్లాన్ నుంచి నేరుగా చీప్ అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. దాంతో ఎవరు చీప్గా ఉండాలని డిస్కషన్ పెట్టారు. యష్మి నేనే చీప్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. కానీ పృథ్వీకి అంత నాలెడ్జ్ లేదని మాట్లాడింది. దానికి పృథ్వీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నువ్వు చీప్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదని అనేశాడు. దాంతో యష్మి గయ్యన అరవడం మొదలుపెట్టింది. దాంతో నువ్వు వాయిస్ పెంచకు, ఆల్రెడీ నువ్వు చీప్ అయ్యావు, పైగా నువ్వు చీప్గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావు, మళ్ళీ చీప్ అవుతావని ఎలా అంటున్నావు అంటూ పృథ్వీ కూడా గట్టిగానే ఇచ్చి పడేశాడు. దాంతో పృథ్వీ యష్మి భాగోతాలను బయట పెట్టడం మొదలుపెట్టాడు. పృథ్వీ నువ్వు మణికంఠను మగాడు కాదని అన్నావు కదా, అనలేదని అబద్ధం చెప్పావని పృథ్వీ అడిగితే నేను అలా అనలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అవునా, నువ్వు అన్నప్పుడు ఎందుకు సారీ చెప్పావని అన్నాడు పృథ్వీ. దాంతో ఆ పాయింట్ తీయకంటూ చెప్పుకొచ్చింది యష్మి. ఆ టాపిక్ ఎత్తకు, మమ్మీపై ఒట్టేశాను కదా అని చెప్పుకొచ్చింది యష్మి. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన పెద్ద తప్పు, దాన్ని మళ్ళీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. నీకు నువ్వే చీప్గా ఫెయిల్ అయ్యాయని రెడ్డిచ్చుకున్నావు. నీకు నువ్వే తెలుసు బ్యాడ్ ప్లేయర్ అని, స్పెల్లింగ్ గేమ్లో ఓడిపోయావు, ఇవన్నీ నీ మిస్టేక్సే అని యష్మి భాగోతాలు బయటపెట్టాడు పృథ్వీ.